ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉంటే అది పొలిటికల్ పార్టీ ఏదైనా సరే మోర్ అండ్ మోర్ అలర్ట్ గా ఉంటారు. మామూలుగా అయితే ఎవరైనా సీరియస్ పొలిటీషియన్స్ ఎవరైనా చూస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాళ్ళు వాచ్ డాగ్స్ అని పిలిపించుకుంటారు ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో వినిపించడానికి. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉంటేనే నీటిలో ఉన్న ముసలాన్ని పిలిపించుకుంటారు ఆయన సన్నిహితులతో. ఎందుకంటే ఆయన స్ట్రాటజీస్ కానీ ప్రతిపక్షంలో పార్టీ ఉంటే దాన్ని ఎప్పుడు లైమ్ లైట్ లో నిలబెట్టే తీరు కానీ మనం చాలా సార్లు చూస్తూ వచ్చాం. అలాంటి వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసినట్లయితే ఆయన ప్రతిపక్షానికి మొన్నటి ఎన్నికల్లో పరిమితమైన తర్వాత, అది కూడా 11 సీట్లు ఆయన సాధించిన తర్వాత ఆయన వేస్తున్న అడుగులు కానీ అదేవిధంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఆ పార్టీ నేతలను చాలా కన్ఫ్యూజన్ లో పడేస్తా ఉన్నాయి. అందుకే ఇక్కడ ఎక్కువ చర్చ సీమ నేతల్లోనే జరుగుతోంది ఈ చర్చ కూడా. ఎందుకంటే ఈ రోజు నిన్నటి దాకా ఆయన అడుగులో అడుగు కలిపిన నేతలు ఎవరు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో అడుగులు అడిగేసేందుకు సిద్ధంగా లేరు. చాలా మంది అసలు ఆ పార్టీలో ఉన్నారా లేరా అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఏకంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచే పారిపోయిన తీరుతో ఈ రోజు నిజంగానే ఆయన పిల్లి అనే బిరుదు కూడా తెచ్చుకుంటా ఉన్నారు.